శ్రీ సత్యసాయి జిల్లా సోమందేవపల్లి మండలంలోని శ్రీ చౌడేశ్వరి దేవాలయంలో పంచమ జ్యోతుల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో చౌడమ్మకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయం వద్ద పంచమ జ్యోతులను ఆలయ కమిటీ సభ్యులు వెలిగించారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు మహిళా భక్తులు బారులు తీరారు. అమ్మవారి జ్యోతులను గ్రామంలోని అన్ని వీధుల్లో తిరుగు రావడం వల్ల గ్రామం సుభిక్షంగా ఉండి దోషాలు పీడలు ఉంటే తొలగిపోతాయని ఇక్కడ గ్రామస్తుల నమ్మకమని తెలిపారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కూడా గ్రామంలో ఊరేగించారు. వేలాది మంది భక్తుల మధ్య కన్నుల పండుగగా ఈ జ్యోతి ఉత్సవం జరిగింది. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆలయ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓ చిరుతపులి రాత్రి సమయంలో ఆవుపై దాడి చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా గోరుట్ల మండలం ఎముకల గుట్లపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు రాజశేఖర్ రెడ్డికి చెందిన పాడి ఆవుపై పులి దాడి చేస్తుండగా గమనించిన రైతు కేకలు వేయడంతో ఆవును అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఈ క్రమంలో బాధిత రైతు ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ గ్రామానికి చేరుకొని వివరాలను సేకరించారు. వివరాలను తెలుసుకున్న పోలీసులు రైతుకు ధైర్యం చెప్పారు. అనంతరం గాయపడ్డ ఆవును చికిత్స నిమిత్తం పశు వైద్యశాలకు తరలించగా చికిత్స అందిస్తున్నట్లు పశు వైద్యులు చెప్పారు. అదేవిధంగా పాడి ఆవుకు ఎటువంటి ఇబ్బందులు గానీ ప్రాణాపాయం గానీ లేదని తెలిపారు. పాత కక్షలతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా కొల్మిగుండ్ల మండలం పెట్నికోట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాబు, సుబాహాని అనే తండ్రి కొడుకులపై నిందితులు రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు బాబు, సుబాహానీలకు ఇద్దరికీ తలకు తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న తండ్రి కొడుకులకు ప్రాణాపాయం లేదని తెలిపిన డాక్టర్ అభినయ్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఓఎన్జీ టెంపుల్ ల్యాండ్ వద్ద న్యాయమైన తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఫీల్డ్ ఆపరేటర్లు నిరసన ప్రదర్శన చేశారు. 2019 వెజ్ రివిజన్లో 4,000 రూపాయలు అవకతవకలు జరిగాయన్నారు. ప్రతి 4 సంవత్సరాలకు వెజ్ రివిజన్ జరగాల్సి ఉండగా రూల్ ప్రకారం 2023 జరగాల్సిన వెజ్ రివిజన్ ఇప్పటి వరకు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ ఉన్నత అధికారులు స్పందించి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేర్ గేటు వద్ద ఉచిత రాగి అంబలి కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కె ప్రశాంత్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. గత 44 ఏళ్ల నుంచి వారి అవ్వ వజ్రమ్మ, తాత వెంకారెడ్డి జ్ఞాపకార్థం ప్రతి ఏటా వేసవిలో ఉచిత రాగి అంబలి కేంద్రాన్ని ప్రశాంత్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్నామన్నారు. మొదట్లో మాజీ ఆక్బాబ్ చైర్మన్ వీరారెడ్డి నిర్వహించగా వారసత్వంగా ఆయన కుమారుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ అంబలి కేంద్రం బాటసారులకు ఉపశమనం కలిగిస్తుందని, ఇలాంటివి నిర్వహించడానికి దాతలు ముందుకు రావాలని వారు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎలమంచిలి మండలంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 1,15 లక్షలతో 4 గ్రామాల్లో రైతులకు పంట కాలువ, గ్రావెల్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఎన్డీఏ కూటమి రైతు ప్రభుత్వముగా పనిచేస్తుందని రామానాయుడు అన్నారు. రైతు బిడ్డగా రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ప్రతి రైతు పొలం నుంచి ధాన్యాన్ని రోడ్డు మీదకి ఏ ఇబ్బంది లేకుండా తీసుకురావాలని తెలిపారు. రైతు కష్టం వృధా కాకూడదని నియోజకవర్గంలో 100 రోడ్లు శాంక్షన్ చేయించినట్లు మంత్రి నిమ్మల అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర పత్రికను ఆలయ పాలక మండలి చైర్మన్ రవిచంద్ర ఆధ్వర్యంలో వేద పండితులు ఆవిష్కరించారు. మే 6వ తేదీన జాతర చాటింపు చేపట్టనున్నట్లు తెలిపారు. మే 20న అమ్మవారి శిరస్సు ఊరేగింపు, 21న అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుందన్నారు. 3 రాష్ట్రాల కూడలిలో ఉన్న కుప్పంలో అతిపెద్ద జాతర శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర అని, జాతరకు లక్షల్లో భక్తులు తరలి రానున్నారన్నారు. జాతరను వైభవంగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు, ఆలయ కమిటీ సభ్యులు కసరత్తులు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై వెళ్తున్న వృద్ధుడిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. వృద్ధుడిని ఢీకొట్టిన వాహనదారులు ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ద్విచక్ర వాహనంలోని 2 వ్యక్తులు పరారవుతుండగా ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గాయాల పాలైన వృద్ధుడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి మైపాడు గ్రామస్తుడైన కృష్ణయ్యగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాల 10 వీలర్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటన చిత్తూరు పూలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలిఘాట్ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్య రాజేశ్వరి, భర్త చంద్రశేఖర్ను అతివేగంతో వెనుక నుండి ఢీకొట్టడంతో భార్య లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భర్తకు గాయాలు కావడంతో 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న బంగారుపాలెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేవపల్లి మండలం చెరువు సమీపంలోని క్రషర్ వద్ద రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుండి హిందూపూర్కి వెళ్తున్న హాంద్రీ నీవా కాలువకు గండిపడింది. దీంతో వేలాది క్యూసెక్కుల నీళ్లు సమీప పొలాల్లోకి వెళ్తున్నాయి. దీంతో రైతులు చేతికొచ్చిన పంట నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వకు నిర్మించిన కట్ట బలహీనంగా ఉండడంతో ప్రతి సంవత్సరం ఎక్కడో చోట గండిపడి పంట నష్టం జరుగుతుందని రైతులు వాపోయారు. ప్రదేశానికి చేరుకున్న నీటిపారుదల శాఖ అధికారులు గండిని పూడ్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర రేషన్ దుకాణాల్లో పేద ప్రజలకు సన్నబియ్యం అందించడం హర్షణీయమని బాసర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని పేద ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. బాసరలోని చౌకధరల దుకాణంలో స్థానిక తహసీల్దార్ పవన్ చంద్రతో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మమ్మాయి రమేష్, మాజీ సర్పంచ్ దయాల లక్ష్మణరావు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ క్రమంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో నీటికుంట ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కలెక్టర్ లక్ష్మష హాజరయ్యారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్లో పలు రేషన్ షాపుల్లో సన్నబియ్యం కార్యక్రమాన్ని కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజల సన్నబియ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సన్నబియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సన్నబియ్యం పథకాన్ని నిరంతరం కొనసాగించాలని పేద ప్రజలు సీఎం రేవంత్ రెడ్డికి కోరారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రజాపాలనలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం తాళ్లకేర గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు గ్రామ సమీపంలో పశువుల తొట్టిని ప్రారంభించారు. కమ్యూనిటీ సోక్ ఫీట్ కు భూమి పూజ నిర్వహించి పశువుల షెడ్ను జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం సొసైటీ దగ్గర రేషన్ షాపులో సన్నరక బియ్యాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం బాన్సువాడలో చేస్తున్నట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉన్నవాళ్లు ఎలా సన్నబియ్యం తింటారో అలాగే పేదోళ్లు తినాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు మంజూరైన వారిలో పాటు 3,12,00,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.